అంతిమంగా ఏ మనిషి అయినా ఇంగ్లీష్ మీడియం చదువు, తెలుగు మీడియం చదువు, వేదం చదువు, ఇంజనీరింగ్ చదువు, మెడిసిన్ చదువు, ఏమీ చదవకపో తెలుసుకోవాల్సింది ఏమంటే తత్వజ్ఞానం. తత్వం, తత్ అంటే భగవంతుడు, త్వం అంటే నువ్వు, ఆ భగవంతుడే నువ్వు అని తెలుసుకోవడమే తత్వజ్ఞానం. అది ఫిలాసఫీ. రామతత్వం అంటే రామాయణం చదవడం ద్వారా రాముడు నువ్వే అని తెలుసుకో. కృష్ణతత్వం అంటే భాగవతం చదవడం ద్వారా కృష్ణుడు నువ్వే అని తెలుసుకోవడం. దేవీతత్వం అంటే దేవీ భాగవతం చదవడం ద్వారా దేవి ఆ అమ్మవారు నువ్వే అని తెలుసు. ఏ తత్వానికైనా మీరు తత్వం ఉంటుంది పక్కన గమనించండి. పలానా దేవత హనుమత్ తత్వం, రామతత్వం. ఈ తత్వం అంటే ఏంటి? ఆ పాత్ర అలా ఉండని, అది నువ్వే. లోపల నేను 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 అని ఏది స్ఫురిస్తోందో అది నువ్వు కాదు. నువ్వు పెట్టుకున్న పేరు ఇవన్నీ కల్పన, తీసేయి. అసలు నువ్వు అది కాదు. ఎందుకంటే ఆ పేరు నిజమైతే ఎవరో రమేష్ అనేవాడు పోయాడు అని అనుకోండి. ఎవరో రమేష్ ఉంటే ఏమనుకోకండి, ఏదో పేరు చెప్పాలి కదా. రమేష్ అనేవాడు పోయాడు అనుకోండి. పోయిన తర్వాత రమేష్ రమేష్ అంటే పలకడే. అంచేత రమేష్ ఈ శరీరం కాదు. గమనించండి, ప్రత్యక్ష నిదర్శనం తర్కం.